హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ మటన్ పులుసుని అయితే చేసుకుందాం, అది కూడా జిగురు లేకుండా. అందరూ బెండకాయ పులుసు చేయాలంటే ముందుగా ఫ్రై చేసుకుంటారు, అలా కాకుండా మనం డైరెక్ట్గానే వేసుకొని జిగురు లేకుండా టేస్ట్గా ఉండేట్టు చేసుకుందాం. అందుకోసం మనం ముందుగా కుక్కర్లో ఆనియన్స్ని టమాటోస్ని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేయకుండా డైరెక్ట్గానే వేసేస్తున్నాను. ఇప్పుడైతే నేను స్టవ్ని ఆన్ చేసుకున్నాను, ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఈ లోపల నేను 2 ఆనియన్స్, 1 టొమాటోని అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మన కర్రీ అయితే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ లోపల మనం మటన్ అయితే క్లీన్ చేసుకొని ఆ మటన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మటన్ అయితే మనకి పులుసుకి కొంచెం ఫ్యాట్ ఉండేట్టు తీసుకుంటే అది కూడా కొంచెం ఆయిలీగా ఉంటుంది, కర్రీ అంతా టేస్ట్గా ఉంటుంది. ఈ మటన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడంలోనే మన కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కారం, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం కలుపుకుంటూ చేసుకుంటే మన కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదైతే జీలకర్ర మెంతుల పౌడర్ అండి, పించ్ మాత్రమే వేస్తున్నాను పులుసు టేస్ట్ రావడానికి. అంతే అండి, ఇది బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాతనే మనం ఇంకా వాటర్ని అయితే యాడ్ చేసుకొని విజిల్స్ అనేవి పెట్టుకోవాలి. పులుసులోకి మనకి మటన్ అయితే బోన్స్, ఫ్యాట్ మొత్తం కలిసేటట్టుగా చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు నేను వీటికి 4 విజిల్స్ అయితే పెడుతున్నాను. దానికి ఎంత వాటర్ కావాలో అంత అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఈ లోపల మనం చింతపండుని అయితే నానబెట్టుకోవాలి. ఈ 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ మటన్ అయితే బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. చింతపండు యాడ్ చేసిన తర్వాత మనం బెండకాయ వేసుకుంటే జిగురు అనేది అస్సలు ఉండదండి. ఆ మటన్లో నుంచి వచ్చిన ఆయిల్, మనం వేసుకున్న ఆయిల్ మొత్తం పైకి వచ్చి ఉంటుంది కదా, ఈ పులుసుతో మొత్తం జిగురు అనేది అసలు ఉండదండి. కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను విజిల్ అయితే పెట్టుకోనండి, ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయ అనేది బాగా కుక్ అయ్యేంత వరకు ఇలానే కుక్ చేసుకుంటాను. ఈ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, బెండకాయ కూడా మనకి బాగా కుక్ అయిపోయింది. ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.